సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మైమరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budambadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్ లో పోలీస్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొడక్ట్ ఇస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరరావుని ఆయన పరామర్శించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్ లో పోలీస్ రాజ్యాంగం నడుస్తోంది. శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులే ప్రభుత్వం పెద్దలకు వత్తాసు పలుకుతున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడే మల్లేశ్వరరావు గారిని చూశారు. 10 రోజుల క్రితం జరిగింది. ఫైట్ చేస్తున్నారు. దేవుడి దయ, అదృష్టం, ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం. కుటుంబం కూడా అందరూ రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం, అందరూ బాగా ఎడ్యుకేటెడ్ కుటుంబం, సంస్కారవంతమైన కుటుంబం. వాళ్ళ మీద ఇది 2వసారి అటాక్. ప్రజల పక్షాన్ని నిలబడతా అట్టడుగు వర్గం నుంచి వచ్చి కూడా చాలా అత్యున్నత స్టడీస్, చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్న ఆ కుటుంబం ఈరోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఆయనకి ఏమవుతుందని బాగా ఆందోళనలో ఉన్నారు. ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది. బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ ఇస్తున్నారు. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని మేమందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కానీ ఇంతకుముందు మురళి అన్నట్టు ఈ మొత్తం దీని వెనక ఇది ఏదో ఫ్యాక్షన్ వల్లనో 2 కుటుంబాల మధ్య గొడవ కాదు. పూర్తిగా రాజకీయపరమైన హత్యాయత్నం. కేవలం దేవుడి దయతో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు అక్కడ ఆసుపత్రిలో. కానీ లేకుంటే హత్య చేయాలని దీంతోనే అటెంప్ట్ చేశారు. ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది. అండ్ దానికి ముందే వీళ్ళని తుదముట్టించాలని ప్రస్తుత శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా చెప్తున్నది, రెచ్చగొడుతున్నది. అది కూడా అందరూ చూశారు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు.
కానీ ఆ కంప్లైంట్ తీసుకునే బదులు అది ఫ్యాబ్రికేటెడ్ అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మురళి మా నియోజకవర్గ ఇన్ఛార్జి మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈరోజు ఇలాంటి కేసుల్లో క్లియర్గా వీడియో సాక్ష్యంగా దొరికిన తర్వాత 1-2 నెలల్లో కేసు క్లోజ్ కావాలా, కన్విక్షన్కు వాళ్ళని గురి చేయాలా. అది వదిలేసి అసలు వాళ్ళని ఎట్ట తప్పించాలనే ప్రయత్నం, కుట్రకు రెచ్చగొట్టిన నరేంద్ర వైపు అసలు చూడకపోవడం, కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం, ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అర్థం పడుతుంది, లేదా దుస్థితికి, లేదా పోలీసు రాజ్యంగా ఎట్లా మారింది అనడానికి నిదర్శనంగా ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడే వస్తూ మాట ఇంకా వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 1 year అవుతుందట. తెలకూరపాడు సాంబిరెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ, ఆయనను ఏడాది క్రితం అడ్డంగా కాళ్ళు చేతులు నరికితే, కొట్టి మొత్తం చితక్కొడితే ఇంతవరకు ఒక్క అరెస్ట్ జరగలేదు. ఎక్కడ వైఎస్ఆర్సీపీ మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్గా చెప్పడమే కాకుండా స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. 100 మంది విద్యార్థులకు 5 లక్షల స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, యశ్వంత్, లక్ష్మణ్ రెడ్డి, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పేదల విద్యాభివృద్ధికి దాతలు సహకరించాలని లక్ష్మణరావు సూచించారు. పేద విద్యార్థులు కూడా దాతల సహాయాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. అదేవిధంగా అందరి సహకారంతో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని యశ్వంత్ తెలిపారు. ముఖ్యంగా నాకు వారు అచ్చడానికి కూడా యాక్చువల్గా మాకు చేయడంలో మేము చాలా కార్యక్రమాలు చేసుకుంటాము. అక్కడ తర్వాత వారు చేసిన కార్యక్రమాలు యాక్చువల్గా ఒక యువ సైన్యం లాగా కంప్లీట్ గా. ఇంకా అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వారు మమ్మల్ని దానిపరమైన సంఘటన అందరినీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘటన వారు లాస్ట్ టైం ఆ విద్యార్థి కూడా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము. అదేవిధంగా కార్యక్రమాలు, అలాగే కుటుంబం శిక్షణ కార్యక్రమంలో ఇస్తున్నటువంటి వారికి కూడా పెట్టుకొని ఎక్కడైతే అనాథ శవాలను అర్థం చేస్తూ ఉంటారో ఆ దహన సంస్కారం కావాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ సన్ ఈ సంస్థ ఈరోజు 12వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. 2013లో యశ్వంత్ ఆధ్వర్యంలో కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ విద్యార్థులకి, సమాజంలో ఇతర వర్గాలకి సేవలు అందించడంలో భాగంగా సన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 సంవత్సరాలుగా కొన్ని వందల మంది విద్యార్థులు చదువుకోవడానికి, ముఖ్యంగా అనాథలైన పిల్లలు చదువుకోవడానికి సహాయాన్ని అందించారు. అలాగే అనాథ శరణాలయాల్లో వాళ్ళు సహాయాన్ని అందించారు. ఈరోజు కూడా సన్ ద్వారా సుమారు 5 లక్షలు స్కాలర్షిప్స్ రూపంలో ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం సన్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్సు, వాళ్ళ సేవలు ముఖ్యమైన విషయం. దీని భవిష్యత్తులో కూడా సన్ ఇంకా ఇతోధికంగా పేద విద్యార్థులకి సేవలు అందించాలని కోరుతూ సన్ వ్యవస్థాపకులు యశ్వంత్, అలాగే ఇతర సాయి, ఆశిష్, ఇతర వాలంటీర్స్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు 12వ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎంతోమంది ఎక్కువగా ఫోకస్ చేసింది పిల్లలకి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశాము. గవర్నమెంట్ స్కూల్స్లో కెరీర్ గైడెన్స్ చేయటము, అలానే పిల్లలకి సైన్స్ మీద అవేర్నెస్ తీసుకురావటము చేశాము. దీంతో విభాగంగానే మేము ఎక్కువగా పిల్లలకి సింగిల్ పేరెంట్స్ కిడ్స్కి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఈ రోజున 12వ యానివర్సరీ సందర్భంగా 100 మంది పిల్లలకి స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పిల్లవాడికి 5,000 చొప్పున 100 మంది పిల్లలకి 5 లక్షల స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫిరంగిపురం దీనాపూర్ కళాశాల ఆవరణలో ఆదివారం కార్య సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పుల్లగూడ రంజన్ బాబు జయంతి, అంబేద్కర్ దళిత ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సామాజిక రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు దళిత ఓపెన్ యూనివర్సిటీ తరపున అంబేద్కర్ జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కృష్ణాచారి మాట్లాడుతూ పేదలు అభివృద్ధి పథంలో ముందుకు సాగితేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. డాక్టర్ స్వర్ణలతాదేవి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ప్రజలకు విద్యే శక్తి అని, చదువుతోనే వారు ఉన్నత స్థాయికి ఎదగొచ్చని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా డాక్టర్ పుల్లగూడ రంజన్ బాబు 1979లో కార్య సంస్థను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో రంజన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్య సంస్థ సిబ్బంది, విద్యార్థులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Please stay. Now them sir, please. Now like ready. La la la. సమస్యలను అధ్యయనం చేసిన ఫలితంగా 1979వ సంవత్సరంలో కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సమాజ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థలు స్థాపించి గ్రామీణ నిరుపేద నిరక్షరాస్యుల జీవితంలో పెను మార్పులు సృష్టించారు. పేదల నిరుపేద వర్గాల అవసరతలు, సమస్యల పరిష్కారాలపై ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కార్స్ సంస్థ సహాయ సహకారాలను అందిస్తుంది. విద్య, శాంతి, సహజీవనం అనే తన మూల సూత్రాలని గ్రామీణ నిరుపేద నిరక్షరాస్య పేద వర్గాల జీవన స్థితిగతులని మారుస్తూ రాజ్యాంగ రక్షణలతో, ప్రభుత్వ సహకారంతో హక్కులను సాధిస్తూ వారి జీవన విధానంలో మార్గనిర్దేశనం చేస్తూ ప్రభావితం చేయగలిగింది రంజన్ బాబు గారి ఆలోచన విధానం. ఒక ప్రాంతీయ రంగాలలో మార్పు కోసం విశేషమైన ఆచరణల్ని, ఆలోచన విధానాన్ని వారిని పరిపుష్టం చేయసాగాయి. ఈ వారసత్వంలో భాగంగా 1880 ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందిస్తూ రాష్ట్రంలో సుపరిపాలన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం పెరవలిపాలెం, పెరవలి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న విధానం గురించి కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పక్కొచ్చమ్మా పెద్దలు, సేవా సమాజం, సంఘస్థులు అందరికీ నమస్కారం. సంవత్సర కాలం పూర్తయింది. మీ అందరి ఆదరాభిమానంతో, ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. అందులో భాగంగానే మీ అందరినీ పలకరించాలని చెప్పి అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మీకు అందుతున్నటువంటి సౌకర్యాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా ఏమైనా చేయాల్సింది ఉంటే, మీరు ఏదన్నా ఎదుర్కొన్న సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి సునాయాసంగా వీలైందని. గురిజాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఇటీవల స్వర్గస్థులైన క్రీస్తుసే యేచూరి
అనసూయమ్మ వైకుంఠ సమారాధన కార్యక్రమంలో గిరిజన శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని ఆమె చిత్రపటానికి మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులు నాగార్జున సాగర్ కుడికాలువ చైర్మన్ పులికూరి కాంతారావు, గురజాల మండలం టీడీపీ కన్వీనర్ జమ్మి గుంపల లక్ష్మీనారాయణ, గురజాల పట్టణ టీడీపీ అధ్యక్షులు అడపా శ్రీనివాసరావు, గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బలేజాని, టీడీపీ నాయకులు ఎన్ బొల్లయ్య, వేచూరి శ్రీనివాసరావు, ప్రభు, ఆకుల పిచ్చయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.